ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. యువత ఆత్మీయ సమావేశంలో సినీ నటుడు నారా రోహిత్ గారి ప్రసంగం. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. తెలంగాణతో పోటీ పెట్టాం. ఇవాళ మనమే తెలంగాణ వెళ్ళిపోతున్నాం. ఈ 5 ఏళ్ళు ఉద్యోగాల కోసం దేనికి? మన దగ్గర వనరులు లేవా? మన దగ్గర కంపెనీలు తీసుకొచ్చే నాయకులు లేరా? ఉన్నారు. కానీ మనం 2019లో తప్పు చేసాం. మన భవిష్యత్తును వేరేవాడి చేతిలో పెట్టాం. ఈసారి మీరందరూ ఆలోచించాలి. మీరందరూ కొట్టాల్సిన బ్యాలెట్ మీద కొడితే కిక్ అడిగి అదిరిపోవాలి. సో మీరందరూ తప్పకుండా ఫస్ట్ మనం చేయాల్సిన ఓటు వేయాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. అది మీరందరూ ఆలోచించుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ మనం ఓటు వేయకుండా 5 ఏళ్ళు మనం బాధపడటం తప్పు. సో మీరు ఖచ్చితంగా ఓటు వేయండి. మీకు తెలిసిన వాళ్ళని చేతుల్లోనే ఉంది. మీ భవిష్యత్తును రాసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. సో మీరు సరైన నిర్ణయం తీసుకొని ఈ కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు. ఈ 5 ఏళ్ళు ఆయనకు అవసరం లేదు. ఆయన బయటకు వచ్చి సినిమాలు చేస్తే ఊరికే డబ్బులు ఇస్తారు. కానీ ఆయన మన కోసం, మీకోసం, అందరి కోసం ఆయన బయటకు వచ్చి అంత కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 73 ఏళ్ళు, ఆయనకి 47 డిగ్రీల్లో తిరగాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎవరి కోసం తిరుగుతున్నారు? మన కోసం, మనందరి కోసం. సో మీ అందరి భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరు అంత కష్టపడుతున్నారు. సో ఈ 5 రోజులు ఈ రాష్ట్రం బాగుండడం కోసం మనం కష్టపడదాం. ఈ 5 రోజులు మనకు తెలిసిన వాళ్ళకి చెప్తాం, రేపు రావాల్సింది కూటమి అని. ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. సో మీరందరూ మే 13వ తారీఖున ఎమ్మెల్యేకి ఆర్మీ రాధాకృష్ణ గారికి, అలాగే ఎంపీకి కమలం గుర్తు కొట్టేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన రాధాకృష్ణ గారికి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు 2014 నుంచి చాలా ఆప్తులు రాధాకృష్ణ గారు. ఆయన ప్రచారం అంటే నేనే మనస్ఫూర్తిగా వస్తాను. అండ్ మీకు ఇలాంటి నాయకుడు దొరకడం మీ అదృష్టం. సో ఆయన్ని గెలిపించుకోండి. ఆయనకి ఎందుకంటే మీ మధ్యనే ఉంటారు ఎప్పుడు. నేను ఇప్పుడు రాధాకృష్ణ గారు ఎక్కడ ఉన్నారంటే తణుకులోనే ఉన్నారంటారు. సో మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది. ఆయన మీకోసం ఎప్పుడు ఇక్కడే ఉంటారు, మీకోసం ఎప్పుడు తోడుగా ఉంటారు. మీకోసం ఈ 5 ఏళ్ళు కూడా మీకోసమే ఫైట్ చేశారు. సో ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది. సో మీరు మే 13న ఖచ్చితంగా సైకిల్ గుర్తు కొట్టేసి రాధాకృష్ణ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Please subscribe my YouTube channel and press bell icon button. I will do more and more videos with that energy.